వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చెరుకు సంబంధించిన ఒక గిరిజన మహిళని అతి ఘోర దస్తగిరే అనే యువకుడు ప్రెగ్నెంట్ చేసి అమ్మాయికి బిడ్డ పుట్టిన తర్వాత ఆ దస్తగిరి అమ్మ నాన్న దస్తగిరి ఆ అమ్మాయిని ఘోరంగా హింసపెట్టి కొట్టి ఇంట్లో బయటికి తరిమేశారు. అమ్మాయి శ్రీశైలంలో ఒక 2 నెలలు అడుక్కొని తినింది. ఆత్మకూరు బస్టాండ్లో తినడానికి తిండి లేక, పిల్లోనికి పాలు దాపనీక లేక, ఎవరు పెడతారా అనే ఎదురు చూపులు చూస్తూ పెట్టింది. దొరికినప్పుడు తిని, దొరికినప్పుడు పస్తులు పండుకుంది. కుటాన్ చెరువుకు సంబంధించిన ఒక గిరిజన మహిళ అమ్మాయికి న్యాయం చేయమని ఎంతోమందిని అడిగింది. గతంలో పోలీస్ స్టేషన్కి కానీ పోయింది, కానీ అధికారులు పట్టించుకొని దృష్టి లేదని అమ్మాయి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం ఐటీడీఏ పిఓ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక న్యాయస్థానం అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా సమస్య మన దగ్గరికి వస్తేనే, మనకు ఫిర్యాదు చేస్తేనే సమస్య చేయడం కాదు, ఆ సమస్యని తెలుసుకొని పేదవారికి న్యాయం చేయడమే మనిషి లక్షణం, జర్నలిస్ట్ లక్షణం, దేశ పౌరుడిగా అతని బాధ్యత. నేను చెప్పడం ఏంటంటే, ఐటీడీ పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే స్పందించి ఈ గిరిజన మహిళకు న్యాయం చేసి ఆ దస్తగిరి కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ పాపకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తినడానికి తిండి లేక, ఉండడానికి ఉండు లేక హాస్పిటల్లో కసుగొట్టుకుంటుంటే వీళ్ళు తెచ్చిన అన్నం తినుకుంటా బిడ్డను చూసుకుంటుంది. ఇలాంటి మహిళకు మనం సహాయం చేయాలి, ఆదుకోవాలి. అమ్మాయికి మేలు చేసే బాధ్యత మనపై ఉంది. ప్రతి ఒక్కరూ, జర్నలిస్ట్ అయితేనేమి, పౌరుడైతేనేమి, అధికారులు అయితేనేమి వెంటనే స్పందించి అమ్మాయికి న్యాయం చేయాలి. అదేవిధంగా అమ్మాయి భూమిని అతని బంధువులు గుంజుకొని, ఆమె చిన్నాయన, పెద్దనాయన, పిల్లలు అందరూ గుంజుకొని ఆమెను ఎల్లగొట్టారు. తల్లి పిచ్చిది, తండ్రి చనిపోయాడు. తినడానికి తిండి లేక పసిపిల్లగాన్ని పెట్టుకొని హాస్పిటల్లో పాపం దేవుళ్ళంటి డాక్టర్ రాయుడు స్థానం నానేమో నా తండ్రినే కాలం నేను సతాయిస్తున్నాను. అప్పుడు నేను వచ్చి బాధించని అల్లే నన్ను సతాయిస్తున్నారు. నేను అల్లని సతాయిస్తున్నాను, నన్ను కొట్టడానికి వస్తాడు. ఒకవేళ కొట్టి పరిస్థితి ఏమన్నా నా ఇంకా వాళ్ళు ఊరికి ఎత్తుకోపోతారు. ఏమన్నా కిరీటర్ బంగారు అంటే నీకు అక్కడ ఎస్ఐలు సిఐలు ఏం చేయలేదమ్మా? నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఏం చెప్పలేదా? ఎస్ఐ సార్ చెప్తేనేమో ఎస్ఐ సార్ చూసినాడు, మిగతా సార్లు చెప్పి ఒక పసుపుకొని పట్టించినారు. మా అత్త ఉండి దగ్గరకు వద్దని. ఇప్పుడు నిన్ను వద్దంటున్నారా? బొత్తిగా నువ్వు వద్దు పోయి వెళ్ళిపోయినా. మళ్ళీ పోయి బంధువుల కాడ ఊరికాడ వద్దు, అందరూ కొట్లాడుతున్నారు. మీ ఊర్లో నీ బంధువుల కాడికి పోతే నేను కొట్లాడుతున్నారు. ఇప్పుడు నీకు వెనక ముందు ఎవరు లేరు. ఈమె ఆశ్రయం ఇవ్వకుంటే ఇంకా అంతే నీ పని. నువ్వు నీ పిల్లగాడు ఇంకా మట్టిపాలే ఈమె లేకుంటే సమయానికి. బస్ స్టాండ్ లో ఆతంకూరు బస్ స్టాండ్ లో ఆత్మకూరు బస్ స్టాండ్ లో నువ్వు 4 రోజులు ఉండవా? అందం కిందం ఎవరో తెచ్చి పెడితే తింటున్నది, లేకపోతే లేదు. మీ అత్తమ్మ పేరు ఏం పేరమ్మా? మీ మామ పేరు దుర్భాష, మీ భర్త పేరు దస్తగిరా? సరే అమ్మా, నేను ఎస్పీ గారికి పంపిస్తాను వీడియో. మీకు ఖచ్చితంగా ఎస్పీ గారు, స్థానిక డిఎస్పీ గారు నీకు న్యాయం చేస్తారు. ఐటీడీపీఓతో కానీ మాట్లాడతాం. నీకు కన్నతల్లి లేక ఇవి పెద్దగా ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు. నాతో ఎంత అయితే అంత నీకు హెల్ప్ చేయడానికే చూస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ దస్తగిరితో మీ మామూలుని పిలిపించేసి ఏంది అనేది గట్టిగా చేపిస్తా. రాయుడు సార్ కానీ చాలా మంచి వ్యక్తి. ఈ హాస్పిటల్ రాయుడు సార్ చాలా మంచి వ్యక్తి. నేను కానీ ఆయనతో మాట్లాడతాను. నీ కొడుకుని ధైర్యంగా చూసుకొని ఉండు. నీకు ఎలాంటి కష్టం లేదు. నీకు ఏదైనా ఉంటే చెప్పు, మేమంతా ఉంటాం. మేమైతే ఖచ్చితంగా నీకు చేస్తాం. ఏదైనా సాయం చేస్తాం. చూసి అమ్మా ఎక్కడ పంపించేద్దాం, అమ్మాయి దారి వరకు చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకున్నాడు. నేను రాయుడు సార్తో కానీ మాట్లాడతాను. రేపు నీకు ఏదైనా కావాలంటే మా ఇంటి నుండి కానీ నేను కొన్ని తెస్తాను వస్తువులు.
నాకు నీ కంటే కొద్దిగా చిన్న పాప ఉంది, నీ పాపకు సరిపోయేది నేను తెస్తాను సరేనా. నీవేం భయపడాకు. స్థానిక సిఐ గారికి కానీ పంపిస్తాను. రామ్ సార్ చాలా మంచోడు, ఆయన కానీ మాతో కానీ మాట్లాడతాను. రేపు వాళ్ళు ఎవరు చీరలో ఉంది, మళ్ళీ ఎవరు వేసుకున్నారు అది? అది వాళ్ళ మేనత్తనే వాళ్ళ నాయన అమ్మినట్టు చెప్తున్నారు. ఇప్పుడు మేము 6 లక్షలకు 4 లక్షలకు కొనుక్కున్నాము, మీ నాయన డబ్బులు ఇచ్చినామంటే రాకపోతలు ఉన్నాయా అని అడిగినా నేను. అడిగితే అవి ఏం చెప్పకున్నారు. మీ నాయన ఉన్నాడా? మీ అమ్మ మెంటల్ అంటే నీ 5 ఎకరాల భూమి, నీ 5 ఎకరాల గవర్నమెంట్ ఇచ్చిన భూమి మీ అత్తలు గుంజుకున్నారు, 4 లక్షలకు కొన్నామంటారా? మీ ఇక్కడ ఏం పేరు మీ అత్తలు ఆక్రమించింది? ఇంద్రేశం కూడా అది మా తాతది కాదు. వాళ్ళకన్నా తొలకొచ్చినాడు, నేను ఉన్నానని వదిలేసి వెళ్ళిపోయినాడు. కాలిపోయినాక కూడా ఎవ్వరు రాలేదు. నేనే కాళ్ళు చేసి ఈయన అన్నం పెట్టించి తీసుకుపోయి పందులు ఉన్నారు కదా కొట్టాల చెరువు, వాళ్ళు తీసుకుపోయి దిగబెట్టి వచ్చిన చూసుకుంటారని ఆడవాళ్ళు కొట్లాడి పంపించినారు. పంపిస్తారు వేరే వాళ్ళతో ఉంటే పంపేది ముంచుకోరు మా అక్కడ. ఒక 3 రోజులకి ఆ బస్ ఎక్కిపోయినాడు. మళ్ళీ ఆడొద్దని దొరికితే పై శ్రీశైలంలో 2 నెలలు పండికిన అన్నం కింద శ్రీశైలంలో వరకు చెట్టు కింద వరకాల వర్షానికి గిరిశానికి మొత్తం దాచుకుంటాయి. కళ్ళ బాధలు కాదు, వాళ్ళమ్మ మెంటల్ అయినా కూడా ఒక ఆయన తీసుకున్నాడంట, ఆమె నెమ్మడి పెట్టుకున్నాడు. ఆయన ఏమంటాడు అంట, ఎవరన్నా చూసి పెళ్లి చేస్తాను సేవ చేయాలంట. నాకు బట్టలు చుక్కనికి రాక ఈ పెళ్లి నచ్చుకోక నాకు బాధ ఆమె అడిగిపోయినా. నీ 7 నెలల పనికి నా ప్రాణం చలి జుమ్ము అంటుంది, అటనే కుదరదు అటనే తిరుగుతుంది. దేవస్థానం సరేమ్మా, నీకు వీలైనంత వరకు న్యాయం చేయడానికి పోరాడడం చెప్తా నేను. నేను డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంటే అప్పుడు ఇయర్ అయిపోయింది. ఇయర్ అయిపోయింటే పంపస్ దగ్గర ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమంలో ఒక 5 నెలలు ఉంటాయి. 5 నెలల నుంచి ఆ పిల్లడు పడుతుంది. ఆ పిల్లడు 1 నెల ఉన్నాడు ఉంచుకోవాలని చెప్పినాడు. ఉంచుకోవాలన్నాడు. ఉంచుకోవాలంటే ఇంకా సరే ఉంచుకుంటానని ఉంచుకుంటే మళ్ళీ ఏం చేసినాడు, వాళ్ళ అమ్మలు వేరే సంబంధం చూసినాడు. అప్పుడు ఆ పిల్లలు కలిపలేనట్టు అని వాళ్ళ ఫ్రెండ్స్ లను తోలుకొచ్చినాడు. వాళ్ళ ఇంటికి పోలేదా? నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి పోలేదా? వాళ్ళ ఫ్రెండ్స్ లను తోలుకొచ్చి తన్నిచ్చినాడు. తోలుకొచ్చి తన్నిచ్చినాడు. వాళ్ళు నన్ను మధ్యాహ్నం కొట్టినారు. నీకు బాబు పుట్టిన తర్వాత పోయినావు మీ అత్తగారు వాళ్ళ ఇంటికి? ఆ పిల్లోనైతే మాట్లాడనికుంది. అత్త మామ చూస్తున్నారు. ఆ పిల్లోని దగ్గర రానిస్తున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏంటికి? ఆ పిల్లోడు వాళ్ళ నాన్నేమంటాడు, మా అత్త పోయి ఇంకా సేనని వేసుకొచ్చింది. అలా ఆడ సేనని వేసుకొచ్చి ఇంకా కొట్లాడి పెట్టించి అందరితో తిట్టించింది. వాళ్ళకి 20 మంది వచ్చినారు. అందరు నన్నే తిట్టినారు. నీకు ఇప్పుడే కావాలి నా పిల్లోడు, టైం ఉంది కదా, వెయిట్ చేయి. నీ పిల్లోనికి తండ్రి కావాలంటే 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలైనా ఉండు. ఉండేటట్టయితే వీడు ఉండు, లేకుంటే 10,000 ఇస్తావు వెళ్ళిపో అంటున్నారు. 10,000 ఇస్తే వెళ్ళిపోవాలంట. 10,000 కోసం వచ్చిన నా పిల్లోని కాడికి మా